హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి పిఎస్సి ఎంఎల్టీ బీపీటీ అండ్ బేసిక్ పారామెడికల్ సైన్సెస్ యొక్క మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అదేవిధంగా వెబ్ ఆప్షన్ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ అయిన విషయం తెలిసిందే అందరికీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటి అంటే, చాలా మంది అయితే చాలా కామెంట్స్ చేశారు రిగార్డింగ్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ పారామెడికల్ సైన్సెస్ ఏవంటే లైక్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్న, వెబ్ ఆప్షన్స్ ఇచ్చే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ కొన్ని అడిగిన అనమాట. లైక్ ఎంఎల్టీ ఒకేషనల్ వాళ్ళు వేరే అంటే ఇతర కోర్సెస్కి ఇవ్వచ్చా వెబ్ ఆప్షన్స్ అనేసి అడిగినారు. అండ్ అలాగే చాలామంది అయితే రిగార్డింగ్ సీట్ మ్యాట్రిక్స్ అట్లా ఇలా కామెంట్స్ అయితే చేశారు. ఆ కామెంట్స్ అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంత ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ప్రతి గైడెన్స్ ఇస్తాను ఫ్రమ్ స్టార్టింగ్ అనవచ్చు. ఇప్పుడు మీకు స్టార్ట్ అయిపోయింది కదా, సో కౌన్సిలింగ్ ప్రక్రియ, ఈ ప్రక్రియ ముగిసేంతవరకు నేనైతే మిమ్మల్ని అయితే గైడ్ చేస్తూ ఉంటాను మన వీడియోస్తో వితౌట్ కాస్టింగ్ సింగిల్ రూపీ కూడా. అంటే మీ దగ్గర సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా మిమ్మల్ని అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కేవలం మన వీడియోస్ రూపంలోనే మిమ్మల్ని అయితే గైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరైతే అనుకోవచ్చు అన్న మీ ఛానలే చూడాలా, మేము చాలా ఛానల్స్ ఉన్నాయి మాకు అనేసి. కాకపోతే మన ఛానల్లో ప్రత్యేకత ఏంటి అంటే, ఆ ఛానల్ వాళ్ళు మిగతా ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వదిలేస్తారు. బట్ మనం అలా కాదు. సో ఒక్కసారి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇన్ఫర్మేషన్ లోతుగా వెళ్ళేసి డీప్గా వెళ్ళేసి మనం అయితే చెప్తామన్నమాట. లైక్ మీకు అనుకోవచ్చు ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ ఒక నోటిఫికేషన్ వచ్చింది, కేవలం మీకు ఇంపార్టెంట్ డేట్స్ తెలిస్తే సరిపోతుంది అనుకోవచ్చు. కాకపోతే అందరికీ టాప్ కాలేజెస్ ఏంటో తెలవాలి, టాప్ కాలేజెస్ రిగార్డింగ్ టాప్ కాలేజెస్ ఎవరు చెప్పారనమాట, అండ్ టాప్ కోర్సెస్ ఏంటి. అండ్ మీరు కామెంట్ చేస్తే కామెంట్స్కి బదులు ఇవ్వాలి, పక్కాగా కామెంట్స్కి బదులు అంటే లైక్ రిప్లైస్ ఇవ్వాలి. మీకు అలా అయితేనే మీకు ఐడియాస్ అయితే వస్తాయి కదా. లేదంటే మీకు వచ్చిన డౌట్స్ తీర్చలేరు చాలామంది. సో అందుకోసం కామెంట్స్కి రిప్లైస్ ఇస్తాను నేను మన ఛానల్లో. అండ్ టాప్ కాలేజెస్ ఏంటి, టాప్ కోర్సెస్ ఏంటి, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే మీకు సీట్ వస్తుంది, సో అండ్ మీ మెరిట్ ఆర్డర్ని బట్టేసి సో మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో. సో ఫర్ దట్ మీరు అందుకొరకైనా మన ఛానల్ అయితే తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. లేదు ఇంకా మిగతా ఛానల్స్ ఉన్నాయంటే పర్లేదు, దట్ ఈస్ టోటల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. సో హియర్ వితౌట్ వేస్టింగ్ యువర్ టైం లెట్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే మనకైతే కామెంట్ అయితే చేస్తున్నారు ఏంటి అంటే లైక్ హాయ్ అన్న, 5600 రూపీస్ ఎప్పుడు యూనివర్సిటీకి పే చేయాలి అనేసి. సో ఎస్ ఫ్రెండ్, యూనివర్సిటీ ఫీ 5600 రూపీస్ అన్నాం కదా, సో ఎప్పుడు పే చేయాలి అని అయితే ఒక ఫ్రెండ్ అయితే అడిగినారు అనమాట. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఇది ఎప్పుడు పే చేయాలంటే, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తాం కదా, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్స్ వస్తాయి. సీట్ అలాట్మెంట్స్ అని మీకు సీట్ వచ్చినట్టు అనమాట. సీట్ అలాట్మెంట్స్ జరిగిన తర్వాత సో మీకు సీట్ కన్ఫర్మ్ చేసే ముందరా, అంటే ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసే ముందరా మీరైతే లైక్ యూనివర్సిటీ నుంచి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చింది అనే ఒక లైసెన్స్డ్ ఫామ్ లాంటి లిస్ట్ అనమాట. ఆ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు 5600 రూపీస్ యూనివర్సిటీకి పే చేయాలి. దట్ ఈస్ నేను చెప్తాను ఎలా పే చేయాలి అనేసి మీకు వన్స్ సీట్ అలాట్మెంట్ జరిగాక. సో అలా ఆ లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ లిస్ట్ తీసుకెళ్ళి లిస్ట్ అండ్ అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి మీరైతే కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి. సో మీరు రిపోర్టింగ్ చేయాలి అంటే మిమ్మల్ని ఎలో చేయాలి అంటే ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తేనే మిమ్మల్ని అయితే ఆ కాలేజ్లోకి ఎలో చేస్తారు. ఎందుకంటే మీకు సీట్ వచ్చిందా లేదా అనేసి తెలుసుకోవాలి అంటే అది కేవలం అలాట్మెంట్ ఆర్డర్ బట్టే చూస్తారనమాట వాళ్ళు. సో అందుకోసం ఆ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి 5600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే అన్న నాకు బీఎస్సీ ఎంఎల్టీ టాప్ కాలేజెస్ చెప్పు అన్న అనేది అడుగుతున్నారు. తప్పకుండా నేనైతే చెప్తాను ఫ్రెండ్ మీకు బీఎస్సీ ఎంఎల్టీ టాప్ కాలేజెస్ ఏంటో అనేసి. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ప్రతి దానికి అంటే ప్రతి కోర్స్, ఈవెన్ మనకి ఇప్పుడు పారామెడికల్ సైన్సెస్ అయినా కానీ సో లైక్ అలాగే ఎంఎల్టీ వాళ్ళకి అయినా కానీ చూసుకుంటే మనకి గౌట్ కాలేజెస్ అనేవి టాప్ కాలేజెస్కి పరిగణిస్తాం అనమాట. ఎందుకంటే గౌట్లో సీట్ వస్తే అండర్ గ్రాడ్యుయేషన్ గౌట్లో చేస్తే వాళ్ళకు నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ స్కోప్ అనేది చాలా బాగుంటుంది, చాలా హైగా ఉంటుంది అనమాట కంపేర్ టు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళని పోల్చుకుంటే. ఎందుకంటే గౌట్లో చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. సో మ్యాక్సిమం పీపుల్ ఏం చేస్తారంటే లైక్ గౌట్కి పెట్టుకోండి ఫ్రెండ్స్, గౌట్ కాలేజెస్ ఆర్ ద టాప్ కాలేజెస్. బట్ ఇక్కడ మనకి ఎంఎల్టీలో చూసుకున్నట్టయితే టాప్ కాలేజెస్ గౌట్లో లేవు. సో ఆ పరంగా మిగతావి ఏ కాలేజెస్ టాప్లో ఉంటాయో చూద్దాం మనం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మనకి ఎంఎల్టీలో చూసుకున్నట్టయితే మనకి టాప్ కాలేజెస్లో వచ్చేసి జిఎస్ఎల్ వస్తుంది. అంటే టాప్ నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది సో జిఎస్ఎల్ కాలేజీకి మనకి మెడికల్ కాలేజ్ అటాచ్ ఉంది కాబట్టి సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో జిఎస్ఎల్ వస్తుంది టాప్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూస్తే మనకి
సో నెక్స్ట్ వచ్చేసి మనకి చూస్తే జెమ్స్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ కూడా టాప్లో వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కూడా మనకి మెడికల్ కాలేజ్ నియర్ బై ఉంది కాబట్టి సో ఇది కూడా టాప్లో వస్తుంది. సో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మళ్ళీ మనకి ఇక్కడ జిఎస్ఎస్ ఇది పారామెడికల్ వాళ్ళకి, సో నో నీడ్ ఆఫ్ దిస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అనిల్ నీరుకొండ కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీ విశాఖపట్నంలో ఉంది, అండ్ ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనంతపూర్లో ఉంది. సో ఇవి కూడా టాప్ కాలేజ్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఏ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ గుంటూరులో ఉంది, ఇది కూడా టాప్ కాలేజ్. సో ఇప్పుడు మనం చూసినామైతే టాప్లో ఉన్నటువంటి కాలేజ్ అనమాట. సో మీకు ఇన్ కేస్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఏమైనా లైక్ వేరే కాలేజెస్ కనిపిస్తే మీరైతే తప్పకుండా నాకు అయితే ఇన్ఫార్మ్ చేయవచ్చు, లైక్ కామెంట్ సెక్షన్లో కావచ్చు, లేదంటే మనకి ఛానల్కి అయితే ఇన్స్టా పేజ్ ఉంది, సో సేమ్ నేమ్ ఉంటుంది. సో ఇన్స్టా పేజ్కి కూడా మీరు లైక్ స్క్రీన్ షాట్స్ అయినా పర్లేదు, లేదంటే మీరు మెసేజ్ చేసినా పర్లేదు ఫ్రెండ్స్, నేనైతే మీకైతే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఎందుకంటే లైక్ ఇప్పుడు ఈ ఇయర్ కనుక ఏమైనా ఇన్ కేస్ ఇంక్రీజ్ అయినట్టు ఉంటే, సో కాలేజెస్ కనుక ఇంక్రీజ్ చేసినట్టు ఉంటే మనకి తెలియదు కదా. సో అందుకోసం ఇన్ కేస్ మనకి లిస్ట్ వస్తేనే తెలుస్తుంది, సో కొంచెం టైం అయితే పట్టవచ్చు మేబీ. సో ఇన్ కేస్ ఎవరైనా మీకు వెబ్ ఆప్షన్స్ టైంలో ఏమైనా లైక్ డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ అయి ఉంటే మీరైతే స్క్రీన్ షాట్స్ అండ్ మెసేజెస్ మన ఛానల్కి అయితే మన ఇన్స్టా పేజ్కి అయితే సెండ్ చేయవచ్చు, నేను తప్పకుండా రిప్లైస్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్ ఐ థింక్ మీ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసాం, బ్రో ఈజ్ దేర్ ఎనీ మోర్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఇన్ జనవరి? ఐ డిడ్ నాట్ గోట్ సీట్ ఇన్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అండ్ బయాస్ఆర్ యూహెచ్ఎస్ అప్లై చేయలే. సో ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదు, జనవరిలో ఇంకా ఏం లేదనమాట. సో నేను అంటే ఇంకేమైనా ఉంటే తప్పకుండా మీకైతే అప్డేట్ చేస్తాను. ఫర్ దట్ మీరైతే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే కార్డియాలజీ కోర్స్ బాగుందా సార్, ప్లీజ్ రిప్లై అనేసి అయితే ఒకరు కామెంట్ అయితే చేశారు. ఎస్ ఫ్రెండ్, మీకైతే పారామెడికల్ సైన్సెస్లో చూసుకున్నట్టయితే సో అన్ని కోర్సెస్ బాగానే ఉంటాయి. సో అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కార్డియాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ రీనల్ డయాలసిస్ అండ్ రెస్పిరేటరీ థెరపీ, సో ఇవన్నీ రెస్పిరేటరీ టెక్నాలజీ, సో ఇవన్నీ అయితే టాప్ కోర్సెస్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. లైక్ మీకు టాప్ కోర్సెస్ కావాలి పారామెడికల్లో అంటే నేను తప్పకుండా సెపరేట్ వీడియో చేస్తాను. సో వీటికి ఎలా ఉంటుంది అండ్ డిఫికల్టీస్ ఏమైనా ఉంటాయా, లైక్ మళ్ళీ మీకు ఫ్యూచర్లో స్కోప్ ఉంటుందా అనేసి వీడియో అయితే చేయమంటే చేస్తాను. బట్ మీరు కామెంట్ అయితే చేయాల్సిందే, లేదు అంటే నాకు కూడా తెలియదు కదా, మీ డౌట్ ఏంటో నాకు తెలియదు కదా. సో నాకు మీ డౌట్స్ తెలియాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయాల్సిందే ఫ్రెండ్స్. లైక్ ఇప్పుడు మీరు అనుకున్నారు కదా కార్డియాలజీ ఎస్ ఇట్స్ ఎ టాప్ కోర్స్ అండ్ బాగుంటుంది కూడా. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ రీనల్ డయాలసిస్ అండ్ రెస్పిరేటరీ థెరపీ అండ్ అనస్థీషియా ఏంటి, సో ఈ కోర్సెస్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, హై స్కోప్ ఉన్న కోర్సెస్. ఇవి ఫ్యూచర్లో అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతాయి ఇవి స్కోప్ అయితే. సో అవి చూసుకొని అయితే మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఆ కోర్సెస్కి ఇచ్చుకోవచ్చు, ఏం పర్లేదు. అండ్ అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే, హాయ్ సార్, నాకు ఇంటర్లో 619 మార్క్స్ వచ్చినవి, నాది ఇంటర్ 2008లో అయిపోయింది సార్, ఇప్పుడు నా ఏజ్ 34 సార్, ఇప్పుడు నేను నర్సింగ్ చేయాలి అనుకుంటున్నాను, నాకు నర్సింగ్ చేయడానికి అవకాశం ఉందా సార్ చెప్పండి. ఎస్ ఫ్రెండ్, ఇక్కడ మీ ఏజ్ వచ్చేసి 34 ఇయర్స్ కదా. సో మనకి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి చూసుకున్నట్లయితే అప్ టు 17 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఫర్ బీఎస్సీ నర్సింగ్ అండర్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్లో, ఎన్టీఆర్ యూహెచ్ఎస్లో. సో అలా ఉంటుందన్నమాట. 35 ఇయర్స్ వరకు మీరైతే ఎలిజిబుల్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఈ ఇయర్ అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి ఫర్ బీఎస్సీ నర్సింగ్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మీకు 35 ఇయర్స్ క్రాస్ అవ్వకపోతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫర్ దట్ మీకు కనుక సీట్ కూడా రావచ్చు, వస్తే చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అందులో. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే, అన్నయ్య ఇంటర్ ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఏ గ్రూప్ చేయడానికి ఎలిజిబుల్ క్లారిటీ ఇస్తావా అన్నయ్య, యాక్చువల్లీ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీఎస్సీ ఎంఎల్టీ, వాన్స్ ఫర్ క్లారిఫికేషన్ ప్లీజ్ డూ వన్ వీడియో ఫర్ దిస్ బ్రో అనేసి అడుగుతున్నారు. థ్యాంక్ యూ, నేను తప్పకుండా మీకోసం వీడియో చేస్తాను ప్రతిదీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఇంటర్ ఒకేషనల్ చేసిన వాళ్ళు వేరే గ్రూప్స్కి ఇవ్వచ్చా వెబ్ ఆప్షన్స్ అని అంటే ఇక్కడ మీకు చూపిస్తాను ఆగండి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చిన టైంలో ఏం చెప్పారు, సో ఎలిజిబిలిటీ ఏంటి ఫర్ బీఎస్సీ ఎంఎల్టీ పారామెడికల్ సైన్సెస్ వాళ్ళకి అనేసి చెప్పినారు కదా, ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్ మీరేం అడిగినారు, బీఎస్సీ ఇంటర్ ఒకేషనల్ చేసిన వాళ్ళు సో లైక్ బీఎస్సీ ఎంఎల్టీ చేయొచ్చు అంటే ఇంటర్ ఒకేషనల్లో ఎంఎల్టీ చేసిన వాళ్ళు కేవలం వేరే ఇతర కోర్సెస్కి ఇవ్వచ్చా అంటే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ ఫర్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ పాస్డ్ అవుట్ విత్
with botany, zoology, physics, chemistry students, and inter occasional with bridge courses of biology and physical sciences. అంటే పారామెడికల్ సైన్సెస్ అలాంగ్ విత్ ఎంఎల్టీ అండ్ ఎంఎల్టీతో పాటుగా ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో పారామెడికల్ సైన్సెస్కి, సో వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఇప్పుడు చెప్పినాం కదా పారామెడికల్ కోర్సెస్ లైక్ ఏఎన్టీ, ఓటీటీ, ఆర్పిటి అండ్ లైక్ ఆర్డిటి. సో అలా నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి కదా, కోర్సెస్ ఉన్నాయి కదా. సో ఆ కోర్సెస్ కూడా పెట్టుకోవచ్చు, అంటే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. బీఎస్సీ ఎంఎల్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు ఎంఎల్టీకి ఇవ్వచ్చు, అండ్ పారామెడికల్ సైన్సెస్ వేరే కోర్సెస్ ఉన్నాయో సో వీటికి కూడా ఇవ్వచ్చు. ఇన్ కేస్ మీరు బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేషన్ చేస్తేనే, సో మీరు బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫర్ దిస్. సో అండ్ అలాగే ఫర్ బీపీటీ చూసుకున్నట్టయితే ఇంటర్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఇచ్చేసినారో సో ఇందులో కేవలం బీపీటీ చేయాలి అంటే మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్ వొకేషనల్లో మీరు కూడా ఫిజియోథెరపీ చేసి ఉండాలి. సో బట్ ఇక్కడ పారామెడికల్ సైన్సెస్లో ఎంఎల్టీ అంటే ముఖ్యంగా బీఎస్సీ ఎంఎల్టీ చేయాలి అంటే ఇంటర్ వొకేషనల్లో ఎంఎల్టీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అలాంగ్ విత్ దట్ కొన్నిసార్లు ఛాన్స్ ఇచ్చారు ఏంటంటే లైక్ పారామెడికల్ సైన్సెస్ కూడా పెట్టుకోవచ్చు అనేసి. సో లైక్ ఫ్రెండ్స్, మీకైతే మీ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఇంకా మీ డౌట్ అయితే అలానే ఉంది అంటే తప్పకుండా మీరు మరో కామెంట్ అయితే చేయండి. మరో వీడియోలో మీ గురించి అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే సీట్ మ్యాట్రిక్స్ వీడియో చేయండి అన్న ప్లీజ్ అన్న. నాకు ఇంటర్లో 868 అండ్ మెరిట్ నెంబర్ వచ్చేసి 1736. నేను కాలేజెస్ ప్రియారిటీ ఎలా ఇవ్వాలి కొంచెం చెప్పండి అని అయితే అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్, మీకు ఇప్పుడు వచ్చేసి 868 మార్క్స్ వచ్చినాయి కదా. సో ఇవి కొంచెం స్కోర్ వచ్చేసి తక్కువ స్కోరే. సో ఫర్ దట్ మీరు ఏం చేస్తారంటే లైక్ మీకు కావాల్సిన కోర్సెస్ కంటే మీరు ఇప్పుడు కావాలి ఇందులో ఈ కోర్సెస్లో సీట్ కావాలి అనుకునే బదులు సో ఆ కోర్సెస్తో పాటుగా మిగతా కోర్సెస్ కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అంటే లైక్ మీరు ఇప్పుడు 30 కాలేజెస్కి ఇద్దాం అనుకుంటే వెబ్ ఆప్షన్స్, లైక్ మీరు ఇక్కడ 30 ఇవ్వకుండా లైక్ మీరు 90 కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, లేదా ఇంకా హై కాలేజెస్ ఎన్ని ఉంటే అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో లైక్ రిస్క్ తీసుకోకండి, ప్రతి ఒక్కరు చెప్తున్నాను, లైక్ మళ్ళీ బాధపడతారు లైక్ ఫెయిల్స్ అయిపోయిన తర్వాత. సో ఫర్ దట్ మీరు 868 మార్క్స్ వచ్చినాయి కాబట్టి సో లైక్ మీరైతే 90 వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. టైం అయితే వేస్ట్ చేయమాకండి. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే హాయ్ అన్న, సీట్ మ్యాట్రిక్స్లో LUR అని ఉంటుంది, మీనింగ్ చెప్పు అన్న. నెక్స్ట్ మాది BCD క్యాస్ట్, అక్కడ BCDG, BCDF, BCDPHG మీనింగ్ చెప్పు అన్న అనేది అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్, తప్పకుండా. సో ఫ్రెండ్స్, సీట్ మ్యాట్రిక్స్లో వచ్చేసి చూస్తే ఇక్కడ మనకి L అంటే లోకల్ అని ఉంటుంది, అండ్ NL అంటే నాన్ లోకల్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అండ్ అలాగే BCDG అంటే లైక్ జనరల్ కోటా. సో ఇందులో గర్ల్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ బాయ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే వాళ్ళంతా ఎలిజిబుల్ అనమాట. జనరల్ కోటాకి బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. వెరాజ్ BCD Fలో చూసుకున్నట్టయితే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్, ఫీమేల్ కోటా అనమాట, ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే ఎలిజిబుల్. సో ఇందులో F కోటాకి మేల్స్ అనే వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. అలాగే BCDPHG అన్నారు కదా, సో ఇది ఏంటంటే లైక్ హ్యాండిక్యాప్డ్ కోటా వాళ్ళకి, సో వాళ్ళ కొరకి సీట్స్ అనేవి కేటాయించారు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి సీట్ మ్యాట్రిక్స్. నేను సీట్ మ్యాట్రిక్స్ వీడియో చేస్తుండే, బట్ మనకి వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి సో టైం వేస్ట్ ఎందుకు అనేసి చేయడం లేదు. సో ఇన్ కేస్ మీకు కావాలి అంటే ఒక ఎంత లైక్ 10 మెంబర్స్ ఏమైనా కామెంట్ చేస్తారనుకోండి, అన్న మాకు సీట్ మ్యాట్రిక్స్ డీటెయిల్ వీడియో కావాలి అంటే తప్పకుండా మీకోసం అయితే చేస్తాను. బట్ 10 కామెంట్స్ అయితే రావాలి. 10 కామెంట్స్ కూడా రాకపోతే నేనేం చేయలేను కదా ఫ్రెండ్స్. సో లైక్ ఇంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నా కానీ మీరైతే మన ఛానల్కి చూడట్లేదు అసలుకే. సో అందుకోసమే కొంచెం నేనైతే మీకున్న డౌట్స్ అయితే క్లియర్ చేశాను, బట్ మరి నేను ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోలేను కదా ఫ్రెండ్స్. లైక్ నాకు కూడా అనిపించాలి లైక్ అరౌండ్ ఒక 400-500 వ్యూస్ వచ్చినా కానీ నేనైతే చేస్తుండే, బట్ మనకి అన్ని వ్యూస్ కూడా రావట్లేదు కదా. సో అందుకోసమే నేను కొన్ని అయితే ఇగ్నోర్ అయితే చేస్తున్నాను. బట్ మీకు కావాలి అంటే చెప్పండి, ఒక 10 కామెంట్ చేస్తే తప్పకుండా మీకైతే మీ ముందుకైతే తీసుకొస్తాను ఆ వీడియోస్ కూడా. సో ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా నేనైతే మీకైతే రిప్లై ఇస్తాను, లేదు అంటే మీకోసం కామెంట్స్ వీడియో కూడా చేస్తాను. ఫర్ దట్ మీకు మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. ఈ ఛానల్ అనేది ఒక ఛానల్, ఈ ఛానల్ వాళ్ళు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనకి. సో ఫర్ దట్ మనము ఎలాంటి డౌట్స్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు అనేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫర్ దట్ నాకు కూడా ఎంతగానో హెల్ప్